మిమ్మల్ని కొంతమంది ఒక ట్యాగ్ తో పిలుస్తున్నారు, యువర్ అ నెపో పొలిటికల్ కిడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. బ్రేకప్ లాంటిది కూటమిలో అయితే సీఎం ఎవరు? ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఆ రిషికొండని? నన్ను భరత్ కన్నా మూర్తి గారు మనవడు, సాంబశివరావు గారు మనవడు అనేది ఫస్ట్ గుర్తింపు వస్తుంది. ఇప్పుడు పెళ్ళైన తర్వాత బాలయ్య అల్లుడు. సో దీస్ ఆర్ ఆల్ బిగ్ అడ్వాంటేజెస్. ఇట్ గివ్స్ యూ అ ప్లాట్ఫామ్. ఆయన ఆలోచన మనకంటే ఒక 10 సంవత్సరాల ముందే. మీరు చూస్తున్న చేంజెస్ ఏంటి? వైజాగ్ యాజ్ ద ఐటీ ఫిన్టెక్ క్యాపిటల్. అమరావతిలో వీ వాంట్ బ్రింగ్ క్వాంటమ్ వాల్యూ. భరత్ గారు, మీరు ఒకటి అన్నారు పార్లమెంట్ లో, డీమ్డ్ యూనివర్సిటీస్ షుడ్ బి అటానమస్ అని. వైసీపీ గవర్నమెంట్ లో నేను అగేన్స్ట్ గా వాళ్ళు భావిస్తారు కాబట్టి ఎట్లాగైనా సరే గీతంని నాశనం చేద్దాం అనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది. డీమ్డ్ యూనివర్సిటీ అయినప్పుడు అంత చేయడం ఈజీ కాదు. ఒక రెంటెడ్ బిల్డింగ్ లో మీరు ఒక ఐబీ స్కూల్ నడపడం కష్టం. సో అంత ల్యాండ్ కొనాలి, బిల్డింగ్ కొనాలి అంటే ఖర్చు అవుతుంది. ఇవన్నీ పెట్టుబడులు పెడితే ఫీజు పెరిగిపోతుంది. ప్రధానంగా అబవ్ మిడిల్ క్లాస్ రిచ్ పీపుల్లే అఫోర్డ్ చేయగలుగుతారు. మిగతా 90% వాళ్ళకి ఏంటి దారి? జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఊరు వెళ్ళినప్పుడు ఒక పర్టికులర్ పర్సన్ మెడమించి వెళ్ళిపోయింది బండి. 2 రోజులు సైలెన్స్. వీడియో వచ్చిన తర్వాత డ్రామా స్టార్ట్ అయింది. ఒక కల్పిట్ని మేము పనిష్ చేస్తే మీరు జైలుకి వెళ్ళి ఆ కల్పిట్ని కలిసి చాలా మంచోడు, చాలా అమాయకుడు అలా చెప్పినందుకు 164 మంది ఓడిపోయారు. రెడ్ బుక్ ఎప్పుడైనా చూసారా? చిన్న కుటుంబాల్లోనే తగాదాలు వస్తాయి. కూటమిలో తగాదాలు వస్తే ఒక బ్రేకప్ అంటూ అవుతుందా? పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయ నాయకుల గురించి మీరు విన్న అతి పెద్ద జోక్? రాజకీయ నాయకులు అనుకున్న దానికన్నా మంచి వాళ్ళని నేను భావిస్తాను. అదే జోక్. చాలా మంది వచ్చి మీరింత మంచి మెజారిటీతో గెలిస్తే ఈ ఇష్యూ మీరు చేసేయాలంటే కొన్ని ఇష్యూస్ అంత ఈజీగా చేయలేము. ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ యువర్ లైఫ్? ఐఎమ్ వీకెండ్ హస్బెండ్. ఆ డిస్టెన్స్, ఆ బాధ ఉంటుంది ఏంటంటే కలిసి ఉండట్లేదని. మనం అదిరిపోయే బట్టలు వేసుకొని రాకున్నావు మామా. చాందా 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 క్వాలిటీ బెస్ట్, బెస్టర్, బెస్టెస్ట్, రేట్ తక్కువ తక్కువెస్ట్. పండగ కాకపోయినా KLM లో ప్రతిరోజు పండగే. 365 days ఆఫర్స్.